కుటుంబ పాలనను తేరుకొని ఇప్పుడిప్పుడే ప్రజాస్వామ్యయుత ప్రజా పరిపాలన 3 నెలలుగా ముందుకు సాగుతున్న శుభ సందర్భంలో మళ్ళొకసారి మన ప్రేమను అభిమానాన్ని కాంగ్రెస్ పార్టీపై రేవంత్ రెడ్డిపై చూపించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎవరు అవునన్నా కాదన్నా నాగర్ కర్నూలు గడ్డ మన బిడ్డ రేవంత్ రెడ్డి అడ్డా. నాగర్ కర్నూలు గడ్డ మన బిడ్డ రేవంత్ రెడ్డి అడ్డా. ఎందుకంటే ఎంత ఎత్తుకెదిగినా నల్లమల బిడ్డగా కొండారెడ్డిపల్లి వాస్తవుడిగా మన ముందున్నాడు గౌరవ ముఖ్యమంత్రి మనందరి ప్రియతమ నాయకుడు యనుమల రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ కొండారెడ్డిపల్లి కోడే, అది కొండారెడ్డిపల్లి కోడే. ఎక్కడ ఓటేస్తని నాగర్ కర్నూల్లో డాక్టర్ మల్లు రవిని స్వతహాగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఓటేసి గెలిపించబోతున్నటువంటి సొంత గడ్డ ఇది. అటువంటి గడ్డ అనాదిగా కాంగ్రెస్ పార్టీకి అడ్డగా నిలుస్తూ వచ్చింది. ఇప్పుడు ఇంకా మన బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 120 రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పరిపాలనలో అన్ని వర్గాలను సమపాలలో ముందుకు తీసుకుపోతున్న శుభ సందర్భంలో మరి ఒకసారి ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. మనందరూ కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది. కనుక ఆలోచన చేయండి సోదరులారా, ప్రియమిత్రులారా. ఈ వేదిక ద్వారా ఒక్క విషయాన్ని, ఏం జరుగుతుందో ఆలోచన ఏమని కోరుతా ఉన్నా యావత్ తెలంగాణ సమాజాన్ని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలుగా అరాచకం, అవినీతి, అనగదొక్కడం, కుటుంబ పాలన కొనసాగింది. అవిశ్రాంత పోరాటం. భారతదేశంలో 2 సంవత్సరాల్లో ఒక పిసిసి అధ్యక్షుడిగా ఒక 10 సంవత్సరాల ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో వారు చూపించినటువంటి త్యాగ నిరతి, రాజకీయ చాతుర్యం అనితర సాధ్యమైనది. కనుకనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అరాచకం జరిగింది, అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది. ఈ రోజు ఏం జరుగుతా ఉందో ఆలోచన ఏమో కోరుతా ఉన్నాం. మరి ఒకసారి తెలంగాణ సమాజాన్ని 128 రోజుల పరిపాలన, ఎక్కడైనా ఏదైనా మాట రాకుండా కొనసాగిందా లేదా ఆలోచన చేయండి. మచ్చలేని 128 రోజుల పరిపాలన, అవిశ్రాంతంగా 24 గంటలకు ప్రజా పరిపాలన పేరు మీద రేవంత్ రెడ్డి గారు పడుతున్న కష్టాన్ని చూడమని కోరుతా ఉన్నాం. 6 గ్యారంటీల పేరిట తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్లో హక్కున చేర్చుకునే కార్యక్రమం, మహత్తరమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వారి నాయకత్వంలో పోతా ఉన్నాయి ముందుకు. ఇటువంటి సందర్భంలో ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ. కనుక సోదరులారా, ప్రియ మిత్రులారా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కోరుతా ఉన్నా. ఈ రోజు ఉన్నటువంటి 3 పార్టీలను చూడండి. ఒక పార్టీ మతం పేరు మీద, కులం పేరు మీద, భాష పేరు మీద, సంస్కృతి పేరు మీద, చివరికి ఆహారపు అలవాట్ల మీద కూడా సమాజంలో విభేదాలను సృష్టించి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి అభ్యర్థి కూడా లేడు. మన గడ్డ మీద భారతీయ జనతా పార్టీ అనే మతతత్వ పార్టీకి ఏమాత్రం ఉనికి లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ ఎంపీఏ స్వతహాగా రేవంత్ రెడ్డి దెబ్బకు, రేవంత్ రెడ్డి ఊపుకు తట్టుకోలేక భూస్థాపితం అయిపోయింది కల్వకుంట్ల కుటుంబ పార్టీ టిఆర్ఎస్ అని చెప్పి ఆయననే స్వతహాగా సిట్టింగ్ ఎంపీఏ తన కొడుకు సన్ స్ట్రోక్ వచ్చింది. పాప ముసలాయనకు వయసులో సన్ స్ట్రోక్. కొడుకు మీద ప్రేమ పెరిగి ఆ పార్టీని వదిలి అరువుకు భారతీయ జనతా పార్టీ కొడుకునిస్తే అరువుకు వారి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. టిఆర్ఎస్ పార్టీ అయితే మనం చూసినాం, ఆల్రెడీ తిరస్కరించబడినటువంటి పార్టీ. ఇకపోతే అభ్యర్థుల గురించి ఆలోచన చేద్దాం. ఒక అభ్యర్థి, అరువుకు తెచ్చుకున్న అభ్యర్థి తల్లి లాంటి పార్టీని మంత్రి చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, ఎంపీ చేసిండు. ఈరోజు బుక్కు దుంకి కొడుకును ఇంకో పార్టీ నుంచి నిలబడ్డాడు. ఎక్కడ దిక్కులేని, ఉనికి లేని పరిస్థితిలో ఉంది. కానీ ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడు కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్లో
మతం కులం విద్వేషాలు లేవు. ఈరోజు భారతీయ జనతా పార్టీ సృష్టించడానికి వస్తూ ఉంది. జాగరూకతతో వ్యవహరించవలసిన అవసరం ఉంది అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే ఇంకో పెద్ద మనిషి టిఆర్ఎస్ పార్టీ పేరు మీద అభ్యర్థిగా వచ్చిండు. అన్నా, మీ స్థాయికి మీకున్నటువంటి రాజకీయ అవగాహనకు మీకు కానీ మంత్రి గారికి కానీ మాట్లాడడానికి మీ సంస్కారం అడ్డొచ్చింది కనుక ఆయన గురించి మాట్లాడతలేరు. కానీ నేను ఒక మిత్రుడిగా, చాలా బాగా తెలిసిన వాడిగా కొన్ని వాస్తవాలు ఈ వేదిక ద్వారా తెలియజేయదలుచుకున్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్గా పెద్దలు చెప్పినట్టు గౌరవించినాం, దగ్గర నుంచి చూసినాం. కానీ అధికారిగా ఉన్నప్పుడే, నేను ఒక శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రితో కూర్చున్నప్పుడే వారి అంతర్గతంగా ఉన్నటువంటి అలాయ్ బలాయ్ ఏంది, సీక్రెట్ ఒప్పందం ఏంది అన్నది తెలిసిన వాడిగా చెప్తా ఉన్నా. పూర్తిగా కల్వకుంట్ల కుటుంబ డైరెక్షన్ లో, స్క్రీన్ ప్లే లో నటించిన నట శేఖరుడు ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ దళితుల, బహుజనుల, బడుగు బలైన వర్గాల ఉనికిని, భవిష్యత్తును తాకట్టు పెట్టిండు కల్వకుంట్ల కుటుంబం దగ్గర. 10 సంవత్సరాలుగా ఏ కల్వకుంట్ల కుటుంబం గురించి, ఏ బీఆర్ఎస్ పరిపాలన గురించి, దళిత వ్యతిరేక పరిపాలనని, అంబేద్కర్ ఐడియాలజీ, డౌన్ ట్రాడన్ ఐడియాలజీ, వీకర్ సెక్షన్ ఐడియాలజీకి వ్యతిరేకంగా పోతున్న పార్టీ ఈ పార్టీని పొందబెట్టాలని అనేక వేదికల ద్వారా నేను కూడా వారిని వేదికల్లో పంచుకున్నా. కానీ ఏం జరిగింది? బీఎస్పీ పార్టీ పేరు మీద యాంటీ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ పార్టీకి పోకూడదు, చీలాలి అన్నటువంటి ఒక కుట్ర పూరిత వ్యవహారంలో భాగస్వామి అయి ఈ నటశేఖరుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ అధ్యక్షుడిగా నటించి ఒప్పించడానికి, మెప్పించడానికి ప్రయత్నం చేసిన నా తెలంగాణ బిడ్డల గుండె నిండా రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అని గుండె కొట్టుకుంటున్న సందర్భాన్ని చూసినాం. ఆ బహుజన బిడ్డలు, దళిత బిడ్డలు, అంబేద్కర్ వాదులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాత్రమైనటువంటి అంబేద్కర్ ఆశయాలు సిద్ధిస్తాయన్న ఆలోచనతో వారిని ముఖ్యమంత్రి చేసిర్రు, బీఎస్పీని, బీఆర్ఎస్ ను బొందబెట్టిర్రు. ఇప్పుడు మళ్ళీ కొత్త అవతారం ఇచ్చి ఏ 10 సంవత్సరాలైతే ఎవరినైతే విమర్శించినవో, ఎవరినైతే తూలనాడినవో, ఎవరినైతే మన భావజాలానికి వ్యతిరేకమన్నావో వాళ్ళ దగ్గరే అంటగాగుతా ఉన్నావు. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నా. ఈ లోపాయికారి ఒప్పందంతో వచ్చిన వారిని బహుజనులు మరీ ముఖ్యంగా నేను చెప్తా ఉన్నా, చాలా సందర్భాల్లో మాట్లాడు. వారేవా ఏం మాట్లాడుతీవి బహుజనుల గురించి, ఏం చెప్తిరి ప్రవీణ్ కుమార్, భలే చెప్తిరి. వేడాడు రాసుకునికే సాంబగాడు కానీ ఎక్కడ వేదిక దొరికినా, ఎక్కడ మైకు దొరికినా అనర్గళంగా కల్వకుంట్ల కుటుంబాన్ని, అవినీతిమైన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వాడివి ఈరోజు వాళ్ళ కాళ్ళ దగ్గర పోయి అదే ఫామ్ హౌస్ ను కొల్లగట్టాలని, అదే ఫామ్ హౌస్ లో పోయి కండువా కప్పుకున్న దురదృష్టకరమైనటువంటి పరిస్థితిలో ఎందుకు దాపురించిందో సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది యావత్ తెలంగాణ సమాజానికి. మరి ముఖ్యంగా బడుగు బలైన వర్గాల మనిషిగా ముందుకు పోతున్నా నీకు. కనుక సోదరులారా, ప్రియ మిత్రులారా, ఈ ఇద్దరు అలా ఉన్నారు. మీ ముందు మల్లు రవి అనబడే కాంగ్రెస్ పార్టీ, బడుగు బలైన వర్గాల పార్టీ, ఈరోజు స్వతంత్ర భారతదేశంలో సంపత్ కుమార్ అనేవాడు ఈడ దేశంలో అనేక మంది అట్టడుగు బడుగు బలైన వర్గాలు ఈరోజు రొమ్మిర్చుకొని నేను కూడా దళితుణ్ణి సగర్వంగా బతకగలుగుతున్నా అని చెప్పినటువంటి ఏకైక పార్టీ దశాబ్దాలుగా బడుగు బలైన వర్గాలను, అన్ని వర్గాల ప్రజలను అండగా నిలిచి వారికి ఆసరగా నిలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవి గారు అనుభవజ్ఞుడు, ఉన్నత విద్యావంతుడు, 2 సార్లు ఎంపీగా ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి వాడు. ఈ ప్రాంతంలో 35 సంవత్సరాలుగా ఈ ప్రాంత జీవన విధానంతో, ఈ ప్రాంత ప్రజలతో మమేకమై వాళ్ళ జీవన విధానం ముడిపడి ఉంది. మల్లు రవి నాగర్ కర్నూలు అంటే ఏమాత్రం తేడా లేకుండా పిలిస్తే పలికే మల్లుగా 2.5 దశాబ్దాలు 3 దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తా ఉన్నాడు. గౌరవ ముఖ్యమంత్రి గారికి తలలో నాలుకల
కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఎప్పుడు ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా ముందుండి పనిచేసే ఆ వయసులో కూడా యువకుడిగా పరిగెత్తి పనిచేసే డాక్టర్ మల్లు రవి గారు 2 చేతులెత్తి మొక్కి దండం పెట్టి మీ ఆశీర్వాదాన్ని అడుగుతా ఉన్నాడు. ఆశీర్వదించమని, అండగా నిలబడమని, మీ అమూల్యమైన ఓటేయమని, మీకు సేవ చేసే మాత్రమైనటువంటి అవకాశాన్ని ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటా వారి ఆలోచనను, వాళ్ళ గొంతును ఈ పార్లమెంటు ప్రజల గుండె చప్పుడను పార్లమెంట్లో వినిపిస్తాని మన ముందు నిలబడ్డాడు. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. 3 పార్టీలు ఉన్నాయి, 3 వ్యక్తులు ఉన్నారు. ఎవరు ఏమిటి ఎలా అని ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్తా ఉన్నాం. ఇంతసేపు ఒక కాంగ్రెస్ పార్టీ వాదిగా మాట్లాడినా ఈరోజు గుండెక్కిన హృదయంతో ఒక దళిత బిడ్డగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. దళిత ఉద్యమం పేరిట అందరికీ సమన్యాయం జరగాలని, అంబేద్కర్ వాదులుగా అంబేద్కర్ ఆశించిన రాజకీయ ఫలాలు రావాలని వర్గీకరణ పేరు మీద ఉద్యమం చేసిన మా అన్న మందాకృష్ణన్న ఎక్కడ ముఖం పెట్టుకుంటావన్నా, ఎట్లా బీజేపీని సమర్థిస్తావన్నా, ఎట్లా బడుగు బలైన వర్గాలు ఎట్లా భారతీయ జనతా పార్టీని నమ్ముతారు? నీ నాలుగు ఎట్లా తిరుగుతుంది? నీ మనసు ఎట్లా ఒప్పుతుంది? ఏ దళితుడు కూడా మన్నువాద భారతీయ జనతా పార్టీని ఊహలో కాదు, నిద్రలో కాదు, శవమైనా సరే కానీ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయము అనేటువంటి నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి జాతి మనది. అటువంటి జాతి ప్రయోజనాలను ప్రధానమంత్రి ఇంకో అతిపెద్ద నటశేఖరుడు నరేంద్ర మోడీ గారి కౌగిలింతల్లో బందీ అయ్యి మన జాతి ప్రయోజనాలను వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం ఎంతవరకు సబబో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆత్మ విమర్శన చేసుకోమని కోరుతా ఉన్నా. ఇది సమంజసం కాదు. జాతి క్షమించదు అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. దాంతో పాటు ఇదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉవ్వెత్తున కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల కొరకు ఉద్యమం చేస్తున్న క్రమంలో ఇదే మందాకృష్ణ గారు, కోదండరామ్ సార్ ఉన్నాడా, కోదండరామ్ సారు, గద్దర్ గారు, ఆర్ కృష్ణయ్య గారు, నేను కూడా రాహుల్ గాంధీతో పాటు చాపర్లో అంటే హెలికాప్టర్లో తిరిగి కాంగ్రెస్ పార్టీయే ఈ భారతదేశంలో సామాజిక న్యాయం చేసే పార్టీ, బడుగు బలహీన వర్గాలను ఆదుకునే పార్టీ, ఏబిసిడి వర్గీకరణ కొరకు ఉషా మేరా కమిషన్ వేసి రిపోర్టు సిద్ధం చేసి ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ఏను సవరించి ఏబిసిడి వర్గీకరణను రాష్ట్రాలకు అధికారాన్ని బదలాయించాలన్నటువంటి సాహసోపేత నిర్ణయం తీసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత 10 సంవత్సరాల అధికారంలో ఇక్కడ బీఆర్ఎస్ ఉంది, అక్కడ బీజేపీ ఉంది. ఏం చేసింది బీజేపీ 10 సంవత్సరాలు? ఏం చేసింది బీఆర్ఎస్ 10 సంవత్సరాలు? ఈ వర్గీకరణ మీద, ఈ దళితుల సమాన పాలనలో న్యాయం చేయడం కోసం ఎందుకు అడిగేయలే? ఎక్కడ పోయింది మందకృష్ణ గారు? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఎక్కడ పోయిండ్రి? ఈరోజు ఎన్నికల సందర్భంగా బలహీనులు గనక, అమాయకులు గనక దళితులను, బడుగు బలహీన వర్గాలను మాయమాటలతో మోసం చేయడానికి చేసే ప్రయత్నాన్ని ఎవరు కూడా క్షమించరు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ బాధాతప్త హృదయంతో చెప్తా ఉన్నా. అటు ప్రవీణ్ కానీ, ఇటు పెద్ద మనిషి రాములు కానీ, మందాకృష్ణ కానీ, మీ జీవితం ధన్యం కావాలంటే ప్రాయచిత్తం చేసుకొని దళితులకు న్యాయం చేయడానికి, ఏబిసిడి వర్గీకరణ చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడవలసిందిగా తాపత్రయంతో ఉన్నారన్న వాస్తవం తెలుసు నాకు. ఒక్క విషయం చెప్పి ముగిస్తా. చారిత్రాత్మకమైన అవసరం ఉంది నాగర్ కర్నూలు పార్లమెంటు మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు. ఈ గడ్డ బిడ్డ మన రేవంత్ అన్న ఈ ప్రాంతంలో అతి చిన్న స్థాయి నుంచి
ఈరోజు యావత్ భారతదేశం అబ్బురపడే విధంగా, ఎక్కడ పోతే అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకునే విధంగా, మనందరం గౌరవం పెంచే విధంగా, తెలంగాణ రాష్ట్రం అంటే ఓహో అనే విధంగా యావత్ భారతదేశ ప్రజలు విచిత్రంగా చూస్తున్నటువంటి మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆశీర్వదించి వారికి ఇంకా బలాన్ని చేకూర్చవలసినటువంటి అవసరం ఉంది. కనుక రేపు 13వ తేదీ మల్లు రవి గారికి ఓటేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచవలసిందిగా కోరుకుంటూ ఒక్క విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నా. ఇంకొక 20 సంవత్సరాలు ఈ కొడుకులు అంటా ఉన్నారు, వాడేమో పీకుతా ఊగుతుంది తోస్తా ఏమంటున్నారు, కానీ ఇంకొక 20 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మన ప్రాంత బిడ్డ రేవంత్ రెడ్డి గారి కన్ను సైగల్లో నడుస్తాయి. ఎవరు కూడా ఆపలేరు. మనకంటే ముందు తరం తీసుకోండి, మనకంటే తర్వాత తరం తీసుకోండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి అపారమైన విషయ పరిజ్ఞానం, అనంతమైనటువంటి ఆలోచనలు ఈ రాష్ట్రాన్ని ఒక నూతన శకం వైపు నడిపిస్తాయి. మనందరం కూడా వారికి అండగా నిలబడదామని చెప్పి, దానికి ఒకే ఒక మార్గం రేపు 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో డాక్టర్ మల్లు రవి గారిని ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా చేతి గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. రాష్ట్ర మంత్రివర్యులు టూరిజం అండ్ ఎక్సైజ్ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ.